ఎస్ తెలంగాణ తిరగబడుతుంది. ఒక హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా ప్రజలు ఇదే రకంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో హైడ్రా తరహా వ్యవస్థ అక్కడ కూడా జిల్లాల్లో కూడా వస్తుందేమో, మా ఇండ్లు కూలుస్తుందేమో, చెరువుల దగ్గర కాలువల దగ్గర ఏమన్నా నాలాల దగ్గర ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. సో తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడుతుంది. కేవలం 10 నెలల కాలంలోనే ఇంత తిరుగుబాటు రావడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. జనం తిరుగుబాటును, జనం వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటుందనేది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎస్ ఉదయ్, సో ఎటువంటి అనుమతులు లేకుండా ఉంటే అవి ఆక్రమణలు. సో అన్ని అనుమతులు ఉండి, అన్ని పర్మిషన్లు ఉండి, బ్యాంకులు ఉంటే అది ఆక్రమణలు కావు. సో ఇదే ప్రజలు చెప్తున్నారు, మమ్మల్ని అనవసరంగా ఆక్రమణదారులు అంటూ మా ఇండ్ల జోలికి వస్తున్నారనేది. సో మా బతుకులు ఏం కావాలి, పైసా పోగు చేసుకొని కూడబెట్టుకొని ఇల్లు అంటే ఒక జీవితంలో ఒకేసారి ఒకే ఇల్లు నిర్మించుకోగలరు, అంతకంటే ఎక్కువగా సాధ్యం కాదు. అటువంటి దాన్ని వాళ్ళ కూల్చేస్తే, మా బతుకులు ఆగం చేస్తే ప్రభుత్వం ప్రభుత్వం ఈ రకంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని ఛిద్రం చేస్తోంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ రాజేష్, ఏదైతే 10 ఏండ్లు హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, కానీ ఈ 10 నెలల్లో కూడా హైదరాబాద్ని అల్లకల్లోలం కూడా చేసిరు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పైసా కూడగట్టుకొని తాము జీవితంలో కలగన్న మా సొంతింటి నిర్మాణాన్ని నెరవేర్చుకుంటే ఈ హైడ్రా పేరుతో ఒక్కసారిగా వచ్చి కూలడంపై కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుంటే ఈ హైడ్రా పేరుతో కూడా కూల్చడం ఏంటని కూడా కొంతమంది ప్రజలు కూడా బిక్కుమంటూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అక్రమంగా నిర్మిస్తే అది అక్రమాలు, అన్ని పర్మిషన్లు కలిసి మేము కట్టుకుంటే అది నిర్మాణాలు, కావాలంటే మీరు అన్ని వెరిఫికేషన్ చూసి మాది కూలగొట్టాలని కూడా కొంతమంది ఎదురు ప్రశ్న వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క మూసి ప్రక్షాళన పేరుతో అటు చాదర్ఘట్టు, అటు కొత్తపేట, అటు లంగరౌజ్ పరిసర ప్రాంతాల్లో కూడా అధికారులు ఏదైతే కూలగొట్టడానికి వెళ్ళిన బస్తీలలో కూడా కొంతమంది ప్రజలు తిరగబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇబ్బంది లేని హైదరాబాద్ను ఈ 10 నెలల్లో కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ హైదరాబాద్లో ఒక హైడ్రా పేరుతోనూ కూడా ఈ హైదరాబాద్ మొత్తం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఏదైనా పేరు వినిపిస్తుందా అంటే కేవలం హైడ్రా అనే పేరు వినిపిస్తుందని అటు సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా కేవలం ఇండ్లు కూర్చోడంపైనే కూడా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వంపై రోజు కూడా తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుందని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సామాన్య ప్రజలు అటు మీరు ఏదైనా ఉంటే పాలన మీద పెట్టాలి, కానీ ఇండ్లను కూల్చడం ఏంటి అని చెప్పేసి అంటే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క విద్యార్థులు కావచ్చు, అటు పక్క ఉద్యోగులు సైతం అటు ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఏ సమయంలో హైదరాబాద్ వచ్చి ఇంటిని కూల్చేస్తారో, మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేని పరిస్థితిలో తలదాచుకుంటామని కూడా కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క చిన్నపిల్లలు సైతం స్కూల్ వెళ్ళే పరిస్థితి లేకుండా కూడా ఈ హైడ్రా అధికారులు మొత్తం ఇంటిని కూలగొట్టి తమ జీవితాలను కూడా నాశనం చేసింది. అక్కడ బాధితులు కూడా ఏమంటున్నారు, మూసి సుందరీకరణ చేయండి, మీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు, కాకపోతే సుందరీకరణ పేరుతో మా బతుకులను ఎందుకు విధ్వంసం చేస్తున్నారు, మా జీవితాలను ఛిద్రం ఎందుకు చేస్తున్నారు అనేదే వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న ప్రభుత్వానికి. ఎస్ రాజేష్, మీరు అన్నట్టు ఏదైతే ఈ 10 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేనిది ఇప్పుడు మాత్రం ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క హైడ్రా పేరుతో ఈ మూసి ప్రక్షాళన పేరుతో ఈ ఇండ్లను కూల్చడంలో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా అటు నార్సింగ్ నుంచి ఉప్పల్ వరకు అనేక బస్తీలలో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, ఇంటికి వెళ్ళి మార్కు వేసి మేము వెళ్ళి రేపు వస్తాము, మీరు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాలి, మేము కూలగొడుతున్నాము అని చెప్పి వెళ్తున్న తరుణంలో అటు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబాలు కూడా తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మా పిల్లలు చదువులు ఉన్నాయి, మా చిన్న పిల్లలు ఉన్నారు, మమ్మల్ని వదిలేయండి అని లబోదిబం అని అధికారులు కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా
కన్నీటి పర్వతంతో కూడా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కొంతమంది ఈ ఇండ్లు కూల్చడంలో కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి వారికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయమే చూసాము ఏదైతే కుక్కట్పల్లిలో హైడ్రా పేరుతో ఇల్లు కూల్చిన ఒక అంటే బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో హాస్పిటల్కి వెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, టీఆర్ఎస్ బృందం ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దు, హైడ్రా పేరుతో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడితే మా దగ్గర రావాలని కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. మూసి ప్రక్షాళన పేరుతో ఇంకా ఇబ్బందులు గురి చేస్తే మేమంతా తిరగబడతామని కూడా ప్రతి ఒక్కరూ అటు నార్సింగ్ నుంచి ఉప్పల్ వరకు కూడా ప్రతి ఒక్కరూ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కుటుంబాల సైతం తిరగబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. దాంతోపాటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలిచింది. బాధితులకు ₹1 ఫీజు తీసుకోకుండా బాధితుల పక్షాన మేము కోర్టులో పోరాటం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక భరోసా కల్పిస్తుంది.